హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ జూలై 28 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. షష్ఠపూర్తి అని చెప్పి ప్రణతికి పెళ్లి చేయాలని చూస్తారనమాట. ఆ విషయం పసిగట్టిన అవని తనకి పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది. ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. షష్ఠపూర్తి ఫంక్షన్కి చక్రధర్ రాగానే శ్రీకర్ కమల్ ఇద్దరికి కోపం వస్తుంది. అసలు నిన్నెవరు పిలిచారు, నీ ఇలాంటి వాడు ఇంటికి ఇలాంటి ఫంక్షన్కి రాకూడదే అంటే కమల్ శ్రీకర్ ఇద్దరు చక్రధర్తో గొడవ పడుతుంటారు. ఎవరెలాంటి వాళ్ళు అనేది ఆలోచించే వ్యక్తులను బట్టి ఉంటుందని చక్రధర్ కౌంటర్ వేస్తాడు. నీ గురించి సరైన ఆధారాలు దొరికినప్పుడు అప్పుడు చెప్తావు నీ సంగతి అంటే శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో చూసి పల్లవి భయపడుతుంది అనమాట. అమ్మ ఫంక్షన్ మొదలుగా ముందే గొడవ జరిగితే మొత్తం ప్లాన్ పాడైపోతుంది అని చెప్పి వాళ్ళ అత్తయ్య పార్వతి గారి దగ్గరికి వెళ్తుంది పల్లవి. వాళ్ళ అత్తయ్య కమల్ బావ శ్రీకర్ బావ పిల్లకుండా మా మమ్మీ డాడీ వస్తే వాళ్ళతో గొడవ పడుతున్నారని చెప్పి ఆవిడకి ఎక్కించి తీసుకొస్తుంది. వాళ్ళిద్దరు పరిగెత్తుకొని వస్తారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఏంట్రా మీరు చేస్తున్నది, మీ మామయ్యకి మర్యాద ఇవ్వడం తెలియదా, అతని ఏంటి వియ్యంకుడు, ఈ ఫంక్షన్లో ఖచ్చితంగా ఉండాలని నేనే రమ్మన్నాను, మీరు వెళ్ళి పని చూసుకోండి అని కొడుకుల్ని తిట్టి పంపిస్తున్నాడు పార్వతి. అన్నయ్య గారు పిల్లలు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని అడుగుతుంది పార్వతి. అంతంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా, అయినా నేను వచ్చిన కారణం వేరు, అది మనకు తెలుసు కదా, అది సవ్యంగా జరిగితే చాలు అంటాడు చక్రధర్. అన్నయ్య గారు పెళ్లివారు అంటూ పార్వతితో చెప్పబోతండి. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ చెల్లితో మాట్లాడుకుంటూ వస్తారు. అప్పుడు చక్రధర్ చూస్తాడు. చెల్లమ్మ బావగారు వస్తున్నారని చెప్పి ఇద్దరు టాపిక్ మార్చేస్తారు అనమాట. నమస్తే బావగారు, బాగున్నారా, మీరు షష్ఠపూర్తి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని చక్రధర్ అంటాడు. రాజేంద్ర ప్రసాద్ కూడా చక్రధర్ని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంతలో భానుమతి అంటే చక్రధర్ వాళ్ళ ఆవిడ పల్లవి వాళ్ళ మమ్మీ వస్తారు. అల్లుడి గారు బాగున్నారంటే చక్రధర్ని పలకరిస్తుంది. ఈవిడ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మగారు చక్రధర్ వాళ్ళ అల్లుడు గారు బాగున్నారా అని పలకరిస్తుంది. తన కూతురు రాజేశ్వరిని కూడా అమ్మ బాగున్నావా అని అడుగుతుంది. ఇంతలో ఒకే బండిపై అక్షయ్ అవని ఇంటికి వస్తారు. ఆ సీన్ చూసి పార్వతి పల్లవి శ్రేయ చక్రధర్ షాక్ అవుతారు అనమాట. వీళ్ళేంటి కలిసి వచ్చారని పార్వతి మూతి తిప్పుకుంటుంది. ఇక అన్న వదినలను చూసి కమల్ శ్రీకర్ మురిసిపోతారు. బయటకు వచ్చి స్వాగతం చెప్తారనమాట. సీతారాముల్లా మీరు ఇలా కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అంటాడు కమల్. ఇంకా లోపలికి రాగానే అవనిని ప్రేమగా పలకరిస్తుంది పల్లవి వాళ్ళ అమ్మ రాజేశ్వరి. అవని నేను ఇలా చూడటం కంటే మీ ఇద్దరు ఇలా కలిసి రావడమే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటుందన్నమాట. ఇంకా పార్వతి మాత్రం కోడలను పలకరించదు. ఇందులో ప్రణతి ఎక్కడ అని అడిగితే పైన రూమ్లో ఉంది వదినా అని కమల్ చెప్తాడు. పార్వతి మాత్రం అయినా వీళ్ళిద్దరు కలిసి రావడం ఏంటని మనసులో తిట్టుకుంటుంది అనమాట. ఇంకా అవని పైకి వెళ్తుంది. ఇంకా ఎవరు చూడకుండా వంటింట్లోకి వెళ్ళి స్వీట్లు తిందామని అనుకుంటుంది భానుమతి అంటే కమల్ వాళ్ళ నానమ్మ. ఇది చూసి కమల్ తిడతాడు. పో షుగర్ ఉండదా నీ స్వీట్లు ఎందుకే తింటున్నామంటే షుగర్ ఉంటే మాత్రం స్వీట్లు తినకూడదా అని వాదిస్తుంది ముసలిది. దీంతో ఇలా కాదని తాతల వాయిస్ మార్చి భానుమతిని బోల్తా చేస్తాడు కమల్. ఓసే భాను అక్షయ్ అవనీలు కలిసి వచ్చినట్లున్నారు అంటాడు. అవునండి, నేను చెప్పడం వల్లే అక్షయ్ అవని ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఇలా కలిసి వచ్చారు, ఇదంతా చేసింది నేనే అంటుంది భానుమతి. సూపరే, నువ్వు ఇలానే వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చెయ్యి అని భానుమతి బొక్కకి వెళ్తాడు అనమాట కమల్. ఇక అవని పైకి వెళ్ళి చూసేసరికి ప్రణతికి తల్లో పూలు పట్టుచీర కట్టుకుని రెడీ అయ్యి ఉంటుంది. ఏంటి ప్రణతి ఇది, అత్తయ్య వాళ్ళు షష్ఠపూర్తి ఫంక్షన్ అన్నారు కదా, నీకేదో పెళ్లి చూపులు అన్నట్టు రెడీ అయ్యావు అని సరదాగా అంటుంది అవని. అదే నాకు అర్థం కావడం లేదు వదిన, పల్లవి శ్రేయ వదినలు నన్ను ఇలా రెడీ చేశారు, ఎందుకు ఇదంతా అంటే అమ్మ ఇలా రెడీ చేయమని చెప్పారు అని అంటుంది ప్రణతి. ఈ మాట వినగానే అవనికి డౌట్ వస్తుంది. సరే, చాన్నాళ్ళ తర్వాత కూతురు ఇంటికి వచ్చింది కదా, అందుకే అత్తయ్య ఇలా చెప్పుంటారు, నువ్వేం కంగారు పడకు, చీరలో చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఆ అమ్మాయి టెన్షన్ని పోగొట్టేలా మాట్లాడుతుంది అనమాట అవని. ఇక ప్రణతిని ఇలా రెడీ చేయడం చూసి అవనికి ఏదో డౌట్ వస్తుంది. షష్ఠపూర్తికి పిలవడానికి వచ్చినప్పుడు ప్రణతితో అత్తయ్య సరిగ్గా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ప్రేమగా ఇలా రెడీ అవ్వమని చెప్పారు అంటే ఏదో జరుగుతుంది ఇక్కడ అని అవని అనుమానిస్తుంది అనమాట. కింద చూసేసరికి పల్లవి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆయన ఇది ఎవరితో మాట్లాడితే నాకెందుకులే అనుకుని కూడా ఇది ఇంత సంతోషంగా ఉందంటే ఏదో చేస్తుంది అనమాట అని అవని అనుకుంటుంది. పక్క తిరిగి చూస్తే చక్రధర్ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరిని గమనించేసరికి పల్లవి చక్రధర్ ఒకరితో ఒకరు ఫోన్ మాట్లాడుకుంటున్నారని అవనికి అర్థమవుతుంది. డాడ్ నాకు చాలా పల్లవి ఇప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది అనమాట. డాడ్ నాకు చాలా సంతోషంగా ఉంది, మరి కాసేపట్లో ఇక్కడ అత్తయ్య బాంబు పేల్చిపోతుంది, అది విన్న తర్వాత వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, అందుకోసం వెయిట్ చేస్తున్నా అంటుంది పల్లవి. అవును బేబీ, ఇంతకీ మన ప్లాన్ ఎవరికి తెలియదు కదా, ప్రణతి పెళ్లి చూపులు ఏర్పాటు చేసామని ఎవరు పసిగట్టలేదు కదా అని చక్రధర్ అడుగుతాడు. నో డాడ్, ఎవరికి ఏం తెలియదు, అత్తయ్య చెప్పిన తర్వాత వీళ్ళ హావభావాలు చూడాలి అని అంటుంది పల్లవి. సరే అమ్మ, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను చక్రధర్ ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అవని కనిపిస్తుంది. దీంతో పల్లవి షాక్ అవుతుంది అనమాట. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నామని అడుగుతుంది అవని.
అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకని పల్లవి పొగరుగా సమాధానం చెప్తుంది. అది కాదు మీ డాడీ ఇక్కడే ఉన్నాడు కదా, డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు అని డౌట్ పడుతున్నావని. డౌటా లేక నీకు మాట్లాడడానికి అమ్మా నాన్న లేరు, నాకున్నారని అసూయపడుతున్నావా అని పల్లవి అంటుంది. ఎవరికో ఏదో ఉంది నాకు లేదని నేను ఎప్పుడు అసూయపడలేదు అని అవని రివర్స్ కౌంటర్ వేస్తుంది అనమాట. సర్లే అవని నాకెందుకు అని పల్లవి వెళ్ళబోతే అవని ఆపుతుంది. ఇంట్లో తిరిగి అడుగు పెట్టలేనని అన్నావు కదా, కానీ అడుగు పెట్టాను, ఇంటికి మళ్ళీ రానని శబ్దం చేసిన అత్తయ్య అక్షయ్ గారు అందరూ మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. నా భర్తతో కలిసి నేను వచ్చాను. ఇవన్నీ చూసి నువ్వు ఎంత కుళ్ళుకున్నావో నాకు తెలుసు. ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. అయితే ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదైనా ప్లాన్ చేసావంటే నీ మొహం చింతకాయ పచ్చడైపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చెప్పను, చేతులతో చూపిస్తాను, ఇంకా వెళ్ళు అని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది అవని. నువ్వు ట్రైలర్ మాత్రమే చూపించావు, నేను కాసేపట్లో నీకు సినిమా చూపిస్తానని మనసులో అనుకుంటుంది పల్లవి. గిడి చూస్తే మా కారులో పెళ్లివారు దిగుతారు. పెళ్లి కొడుకు టిప్ టాప్ రెడీ అయ్యి లోపలికి వెళ్ళబోతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఆపుతారే, ఏంట్రా హీరోలో లోపలికి వెళ్ళిపోతున్నావు, అది చెప్పే వరకు మనం పెళ్లి వాళ్ళు అన్న విషయం ఎవరికి తెలియకూడదు, ఇది చక్రధర్ గారు చెప్పారు కదా గుర్తులేదా అని తిడతాడనమాట పెళ్లి కొడుకుని వాళ్ళ నాన్నగారు. ఇక వీళ్ళు రాకని చూసిన పార్వతి వెంటనే బయటకు వచ్చేస్తుంది. లోపలికి రండి అని ఆహ్వానిస్తుంది. ఇక వీళ్ళు ఎవరా అని అవని అనుమానంగా చూస్తుందనమాట. ఇంకా లోపలికి రాగానే రాజేంద్ర ప్రసాద్, పల్లవి, కమల్, శ్రేయ, శిఖర్ ఇలా అందరినీ ఈయన మావారు రాజేంద్ర ప్రసాద్, పెద్ద కొడుకు, రెండో కొడుకు, చిన్న కోళ్ళు, రెండో కోళ్ళు, మూడో కోళ్ళు అందరినీ పరిచయం చేస్తుంది పార్వతి. అక్షయ్ని మాత్రం వీడు నా పెద్ద కొడుకు అని చెప్తుంది, కానీ పక్కనే ఉన్న అవనీని మాత్రం పరిచయం చేయదనమాట. ఇదేంటి అత్తయ్య నన్ను పెద్ద కొడలుగా పరిచయం చేయడం లేదు అని అవని అనుకుంటుంది. అప్పుడు ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఊరుకోరు కదా, ఈమె నా పెద్ద కొడలు అవని అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళకి పరిచయం చేస్తారు. ఇక నెమ్మదిగా పార్వతి ఎవరు వీళ్ళు అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు. దీంతో అది వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళండి అంటుంది పార్వతి. ఇక వచ్చిన వాళ్ళు ఏమో చక్రధర్ గారు బాగున్నారా అని చెప్పి చక్రధర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి అత్తయ్యకి తెలిసిన వాళ్ళైతే చక్రధర్ బాబాయ్తో మాట్లాడుతున్నారు, పైగా మామయ్య ఎవరో వీళ్ళకి తెలియదు, ఇదేదో తేడాగా ఉంది అని అవని అనుకుంటుంది. అనుకున్నదే భాగంగా మరి కనుక్కుంటుందా లేదా అని చూడాలి. ఇంక సీరియల్ అయితే ఇక్కడ అయిపోతుంది. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు షష్ఠపుత్తి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. షష్ఠపుత్తి చేసేసుకుంటారు, దండలు మార్చుకుంటారు, ఏదో పూజ ఉంటుంది. ఆ పూజ తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నానని ఆవిడ పార్వతి గారు చెప్తారు. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, దానికి మీరు ఎవరు ఎదురు చెప్పరని నేను అనుకుంటున్నాను అని చెప్పి కూతురు పెళ్లి గురించి చెప్పాలని అనుకుంటుంది. మరి చెప్తుందా లేదా, అసలు చెప్పకుండా ఏం జరుగుతుంది, చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి, ప్రణతి వచ్చి సరికి ఆ పెళ్లి కొడుకు అండ్ అబ్బాయి భరత్ పక్కనే కూర్చుంటారనమాట. మరి ప్రణతి వాళ్ళ అమ్మ చెప్పిన మాట విని ఆ పెళ్లి చేసుకుంటుందా, లేదంటే ఎదురు సమాధానం చెప్పి నేను ఈ పెళ్లి చేసుకుని నేను భరత్నే పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్తుందా అనేది రేపు ఎపిసోడ్లో చూడాలండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.